హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గృహరుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే వంట ఎంతో టేస్టీగా ఉండే కేఎఫ్‌సి స్టైల్ చికెన్ పాప్‌కార్న్. ఈ చికెన్ పాప్‌కార్న్ కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక పావు కిలో వరకు చికెన్ ముక్కల్ని తీసుకోవాలి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇది కూడా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇది ఒక పక్కన పెట్టుకొని ఇంకో గిన్నె తీసుకొని అందులో కొంచెం మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండిలో కొంచెం ఉప్పు, ఉప్పు ఎంతో పట్టదండి. ఎంతో తక్కువ వేసామన్న పేరుకి ఉప్పేసుకోవాలి. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. ఇది కూడా కలుపుకొని ఓ పక్కన పెట్టుకున్న తర్వాత పక్కన ఇంకో గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి. ఐస్ క్యూబ్స్ వేసుకొని ఉంచుకున్న తర్వాత ఈ గిన్నెలో ఉన్న చికెన్ పీసెస్‌ని ఈ మైదా పిండిలో వేసుకొని బాగా పట్టించుకోవాలి. ఇవి పట్టించుకున్న తర్వాత ఈ ఐస్ క్యూబ్ వాటర్‌లో వేసుకోవాలి. ఈ ఐస్ క్యూబ్ వాటర్‌లో వేసుకున్న దాన్ని తీసుకొని మళ్ళీ మైదా పిండిలోనే వేసుకోవాలి. వేసుకుని ఇది ముక్కలన్నిటికీ బాగా కోట్ అయ్యేలా చూసుకోవాలండి. మైదా పిండి మొత్తం ముక్కలకి పట్టేలా చూడాలి. అన్నీ బాగా పట్టిన తర్వాత ఈ ఒక నూనె పెట్టుకొని నూనె వేడయ్యాక ఈ ముక్కలన్నిటినీ అవి ఒక్కొక్కటిగా ఈ ఆయిల్‌లో వేసేసుకోవాలి. ఆయిల్‌లో వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తాను. యాక్చువల్లీ ఎప్పుడైనా సరే చికెన్ కర్రీకి గానీ, ఫ్రైకి గానీ, ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్‌కి గానీ ఎప్పుడైనా సరే చికెన్ తెచ్చుకున్నప్పుడు అందులో ముందుగానే మనం ఒక గ్లాస్ వాటర్‌లో కొంచెం ఒక స్పూన్ ఉప్పేసుకొని చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు చికెన్ జ్యూసీగా వస్తుంది. మనం తినేటప్పుడు కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అది కర్రీ అయినా సరే, ఫ్రై అయినా సరే, ఏదైనా సరే. ఇంకొకటేంటంటే నేను ఇవి కేఎఫ్‌సి స్టైల్‌లో ఈ చికెన్ గురించి తెప్పించుకున్నప్పుడు నేను ఈవినింగ్ 4కి స్నాక్ చేశాను. అయితే మార్నింగే చికెన్ తెప్పించి పెట్టుకొని ఇందులో కొంచెం మీకు ముందుగా చూపించినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అన్నీ కలిపేసి ముందే ఫ్రిడ్జ్‌లో పెట్టేశానండి. అప్పుడైతే ఈ ఉప్పు, కారం అనేవి ముక్కలకి చాలా బావుంటాయి. బాగా పట్టి టేస్ట్ చాలా బావుంటుంది గూడా. సో, ఇలా వేగిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్‌లో పెట్టేసుకోవాలండి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే కేఎఫ్‌సి స్టైల్ చికెన్ పాప్‌కార్న్ రెడీ అయిపోయింది. నేను ఇక్కడ మీకొక పీస్ తీసి చూపిస్తాను చూడండి ఎలా ఉందో. సో, మీకు వీడియోలోనే తెలుస్తుంది. చూసారా ఎంత జ్యూసీగా ఉందో. మీకు గనక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.